79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి కాకినాడ జిల్లా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. దయచేసి అందరూ లేచి నిలబడాలి. ఈనాటి సమ్మాన్ గార్డ్ పెరేడ్ కమాండర్ DSP G. Sriharrao is approaching the Chief Guest of the Day, Deputy Chief Minister of Andhra Pradesh, to submit his report. Shriman Samman God Parade for District Armed Reserve Contingent and NCC other contingents parade for parade आपके निरीक्षण के लिए हाजिर है. Submitted the report by the parade commander. Shri Konidela Pavan Kalyan Garu, Upa Mukhyamantri Varyulu, Mariyu Minister for Panchayati Raj, Gramina Abhivrudhi, Gramina Niti Sarfara Shakha, Paryavarana Atavi Shakha, మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధియే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పారదర్శకత, జవాబుదారీతనమే, నిబద్ధతలే ప్రామాణికంగా ఏడాది కాలంలో ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దిశగా సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారుల ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రతి విషయం సునిశితంగా నిశితంగా పరిశీలించి అధికారుల సూచనలు సలహాలతో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సంవత్సర కాలంలో కోట్ల రూపాయల వ్యయంతో వారి శాఖల ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంవత్సర కాలంలో ఒక రికార్డు స్థాయిలో నిర్వహించడం వారి త్రికరణ శుద్ధికి తార్కాణం. విజయవాడ వరదల సమయంలో నంద్యాల జిల్లా కొణిదెల గ్రామానికి తలసేమియా బాధితుల సహాయ నిధికి మరియు ఇటీవల పిఠాపురం నియోజకవర్గంలో ఎలక్ట్రీషియన్ సురేష్ బాబు ఇన్సిడెంట్కు చెలించిపోయి మరోసారి అటువంటి ఘటన జరగకూడదు అని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు రెవెన్యూ పెరేడ్ ముందుగా బ్యాండ్ మేజర్ యు భాస్కర్ రావు, District Armed Reserve Contingent in charge RSI BV Satyanarayana, 2IC RSI G. Trinath Rao, 3 Andhra Girls Battalion, Contingent Commander SUO Kirtana, 2IC
Pravalika. Next, 18 Andhra Battalion, SUO K. Surya Prakash Rao, Platoon Commander, 2IC K. Venkata Tarun. 6 Andhra Naval Unit, Cadet Captain N. Shiva Shankar, Platoon Commander, 2IC Rakesh. 9 Air Squadron, Platoon Commander Prashant Kumar, CSUO, 2IC CUO Vaishnavi. Review Anantaram, వేదిక వద్దకు చేరుకోబోతున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు. పిఠాపురం నియోజకవర్గంలో ఎలక్ట్రీషియన్ సురేష్ బాబు ఇన్సిడెంట్కు చెల్లించిపోయి మరోసారి అటువంటి ఘటన జరగకూడదు అని 325 మంది ఎలక్ట్రీషియన్లకు సేఫ్టీ కిట్స్ పంపిణీ, ఇవన్నీ వారి సొంత నిధులు వెచ్చించి దాదాపుగా 20 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం కడు ముదావహం. ప్రజలే నా దేవాలయం అని వారి గొప్ప మనసును సైతం చాటుకున్న మేటి నాయకులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తలపెట్టిన కార్యాన్ని దైవ సమానంగా భావించి నిజాయితీగా నిర్వర్తించడమే కర్తవ్య పరాయణత. అటువంటి కర్తవ్య పరాయణతలే మాన్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు. ఈనాటి 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సన్మాన్ గార్డ్ పెరేడ్ రివ్యూ అనంతరం వేదిక వద్దకి చేరుకుపోతున్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెస్పెక్టెడ్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. Saman God Parade Commander, DSP S.G. Srihar Rao, submitted his report again, and he is going back to his pavilion and to hand over the charge to the 2IC. DSP Srihar Rao, Saman God Parade Commander, commanded 2IC to check charge RSI BV Satyanarayana. ఈనాటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు సందేశం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి పౌరులకి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇది స్వాతంత్రం చాలా త్యాగాలతోటి సాధించుకున్నది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకంలో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్లుగా ముందుకు సాగుతూ ఉంది. ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ 6ని అమలు చేస్తూ మహిళలకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నాం. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం ద్వారా ఈ ఏడాది
67.27 లక్షల తల్లులకి మాతృమూర్తులకి 8,745 కోట్లు వారి అకౌంట్స్లో జమ చేశాం. అలాగే దీపం పథకం కింద 2 విడతల్లో 1 కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి 5 ఏళ్లలో ఏడాదికి 3 సిలిండర్లు చొప్పున 13,423 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ఈ రోజు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. పంచాయతీరాజ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ పండుగల నిధులను మైనర్ పంచాయతీలకి 100 నుంచి 10,000కి, మేజర్ పంచాయతీలకి 250 నుంచి 25,000కు పెంచి సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడాం. గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో భాగంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించాం. పల్లె పండుగ ద్వారా 4,000 కిలోమీటర్ల సిసి రోడ్లు, 22,500 మినీ గోకులాలు, 1,00,000 నీటి కుంటలు, 15,000 నీటి తొట్లు పూర్తి చేశాం. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా 2,000 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 14 కొత్త వంతెనలు నిర్మించాం. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 75.23 లక్షల ఉపాధి శ్రామికులకు గ్రామాల్లోనే ఉపాధి కల్పించి ప్రమాద పరిహారం 50,000 నుంచి 4 లక్షలకు పెంచాం. అడవి తల్లి బాట కింద కొండ ప్రాంతాల్లో 1,005 కోట్లతోటి 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,069 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కింద ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర నిధులతోటి శ్రీకారం చుట్టాం. జల్ జీవన్ మిషన్ కింద 5 జిల్లాల్లో 5 కొత్త ప్రాజెక్టులని 7,910 కోట్లతో ప్రారంభించి 1,20,00,000 మందికి 30 ఏళ్ల పాటు తాగునీటి భద్రతని కల్పించబోతున్నాం. అటవీ విస్తీర్ణం 30% నుండి 37% పెంచే లక్ష్యంలో 1 కోటి మొక్కలు నాటి వీటిని క్యూఆర్ కోడ్లతో ట్రాకింగ్ కూడా ప్రారంభించాం. ఏనుగుల బెడద నివారణకు కర్ణాటక నుంచి కుంకి ఏనుగులని తీసుకొచ్చి విజయవంతంగా ఆపరేషన్లు జరిపాం. ఎకో టూరిజం అభివృద్ధికి అరకులో వుడెన్ బ్రిడ్జ్ నగరవన యోజన కింద 1,122 కోట్లతోటి 61 ప్రాజెక్టులు చేపట్టాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులకి ఫ్రూగల్ ఇన్నోవేషన్ కింద ప్రోత్సాహకాలు అందించే ప్రణాళికని సిద్ధం చేస్తున్నాం. ముఖ్యంగా కాకినాడ జిల్లా ప్రగతి నివేదిక, అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా 1,50,475 మంది రైతులకి 102 కోట్లు తొలి విడతగా జమ చేయడం జరిగింది. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు 187 ప్రత్యేక బస్సుల్లో ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకం ప్రారంభించడం జరుగుతోంది. తల్లికి వందనం పథకం ద్వారా 2,79,312 మంది విద్యార్థుల తల్లులకు ఖాతాలో ఒక్కొక్కరికి 13,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న 5,000 మంది యోగా శిక్షకులు, 8 లక్షల ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నాం. 2,69,148 లబ్ధిదారులకు ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద 116 కోట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఉపాధి హామీ పథకం ద్వారా 118.46 కోట్ల వేతనాలు, 93.46 కోట్ల మెటీరియల్ ఖర్చుతోటి గ్రామీణ అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. గత ఏడాది 107 జాబ్ మేళాల ద్వారా 7,000 మందికి మన కాకినాడలో 7,000 మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడం జరిగింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో స్కిల్ హబ్, పార్లమెంట్ పరిధిలో జేఎన్టీయూ కాకినాడలో స్కిల్ కాలేజ్ ప్రారంభించడం జరిగింది. మాదక ద్రవ్యాల నివారణకు పాఠశాలలు, కళాశాలల్లో ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేయడం జరిగింది. జల్ జీవన్ మిషన్ ద్వారా 497 కోట్ల వ్యయంతో ఇప్పటి వరకు 506 పనులు పూర్తి చేయడం జరిగింది. రోడ్లు భవనాల శాఖ ద్వారా 27 కోట్లతోటి రహదారులు గోతులు పూడ్చడం జరిగింది. గడిచిన ఏడాదిలో పిఠాపురం నియోజకవర్గంలో 308 కోట్లకు పైగా పనులు చేసి దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా దాన్ని తీర్చిదిద్దుబోతున్నాం. వచ్చే 4 ఏళ్లలో మరింత ప్రగతికి కట్టుబడి ఉన్నామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంత అభివృద్ధిని మనం సాధించగలిగామంటే ప్రతిసారి కొన్ని చీకటి రోజులు వస్తాయి ప్రతి ఒక్కరికి.
మన రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు ఒక డార్క్ డేస్, బ్రిటిష్ వాళ్ళు ఎలా పరిపాలించారో, బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని ఎలా కబంధ హస్తాల్లో పెట్టుకున్నారో మన రాష్ట్రం కూడా అలాంటి కబంధ హస్తాలు పెట్టుకున్నప్పుడు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితోటి ఒకటే ఎదుర్కొన్నాం. బ్రిటిష్ వాళ్ళు నేర్పించి వెళ్ళిపోయింది మనకి డివైడ్ అండ్ రూల్, మనల్ని విభజించండి పాలించండి అని. కానీ ఎలా మన కూటమి ప్రభుత్వం మన స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితోటి యునైటెడ్ అండ్ రూల్, కలిసి ఉందాం, కలిసి పాలన చేద్దాం, ఇదే కూటమి ప్రభుత్వం తాలూకు ముఖ్య ఉద్దేశం. ఈ స్ఫూర్తిని మేము స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని నుంచి మేము తీసుకున్నది. ప్రతి ఒక్కరికి, స్కూల్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆగస్టు 15న ఒక ఆనవాయితీగా కాకుండా దీన్ని మనం గుండె లోతు నుంచి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దీనికి వెనకాల ఎంత కష్టపడ్డారు, నేను ట్వీట్ కూడా చేశాను. ఇదే రోజు నిన్న ఆగస్టు 14న లాహోర్ డిక్లరేషన్ సమయంలో దేశ విభజన జరుగుతున్నప్పుడు, కరెక్ట్గా ఒక 9 నెలల ముందు, సంవత్సరం ముందు దేశ విభజన జరుగుతున్నప్పుడు లాహోర్ కూడా పాకిస్తాన్లోకి వెళ్ళిపోద్ది అని తెలియదు ఎవరికి. సడన్గా డిక్లేర్ చేయగానే దానివల్ల అక్కడ ఉన్న ప్రజలు, భారతదేశ ప్రజలందరూ వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని చెప్పి మత ప్రాతిపాదికన పంపించేస్తే అది ఎంత దారుణాలు జరిగినాయి అంటే ఆగస్టు 14 వరకు అక్కడ రాత్రికి రాత్రి కొన్ని దశాబ్దాలుగా, కొన్ని శతాబ్దాలుగా వాళ్ళ దేశం, వాళ్ళ ప్రాంతం అనుకున్నది పరాయి దేశం అయిపోయి అక్కడి నుంచి పారిపోయి ప్రాణాలను అరచేతులు పెట్టుకొని రావాల్సి వచ్చిన పరిస్థితులు. అలాంటి పరిస్థితులను ఒకవైపు పంజాబ్లో మహిళలు సామూహిక మానభంగాలు గురవుతూ చాలా నిర్దాక్ష్యమైన పరిస్థితుల్లో ఉండి, అంటే మన స్వాతంత్రం చాలా తేలిక సంపాదించుకున్నాం, కేవలం ఏమంటారు అహింసా విధానాల ద్వారా మనం సంపాదించుకున్నాం అంటాం. కానీ వాస్తవానికి మన స్వాతంత్రం రావడానికి చాలా హింస జరిగింది. మనం ఎంచుకున్నది ప్రప్రథమంగా అహింస విధానాలు కావచ్చేమో, కానీ దేశాన్ని నుంచి విడిపోవాలనుకున్న వాళ్ళు మటుకు హింసనే నమ్మారు. అది ఈ రోజుకి, దేశ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు మన ఆపరేషన్ సింధూర్ దాకా మత ప్రాతిపాదికన హింస జరుగుతూనే ఉంది. ఎక్కడ కూడా భారతదేశం తన లౌకిక విధానాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. దేశ విభజన జరిగిన తర్వాత మనకి మతాన్ని సంబంధం లేకుండా భారతదేశ సార్వభౌమత్వాన్ని గౌరవించి లౌకికవాదాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మనం మతాలకి సంబంధం లేకుండా ఒక అబ్దుల్ కలాం గారిని కానీ ఎవరినైనా సరే మనం ప్రెసిడెంట్స్గా తీసుకున్నాం, గుండెల్లోకి తీసుకున్నాం. కానీ ఇది పాకిస్తాన్లో లేదు. పాకిస్తాన్లో ఎవరిని కూడా ఒక హిందూ క్రికెటర్ కానీ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయే విధానం కానీ, అలాగే ఒక హిందూ ఒక బలమైన స్థానాల్లో కనిపించే నాయకులు కానీ ఎక్కడ కనిపించరు. అంటే వాళ్ళు విభజన కోరుకుంది మత ప్రాతిపాదికన, కానీ దాన్ని మనం ఎప్పుడు అలా తీసుకోవాలి. మత ప్రాతిపాదికన 2 దేశాలు విడిపోయినప్పటికీ భారతదేశం అత్యధికంగా హిందువులు ఉన్నప్పటికీ కూడా అన్ని మతాల వారిని సమానంగా గౌరవించి ముందుకు తీసుకెళ్లే సంస్కృతి భారతదేశానికి. దీనికి లౌకికం విధానం అనేది ఈ సంస్కృతిలో ఉన్నది. ఈ సంస్కృతికి ఎవరు నేర్పించక్కర్లా, పరాయి వాళ్ళు నేర్పించక్కర్లా, యూరోపియన్స్ నేర్పించక్కర్లా, ఇది మన లోపల ఉంది. ఈ స్ఫూర్తిని మనందరం ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే ముఖ్యంగా మహిళలకి త్యాగాలకి చాలా పెద్ద పీట వేయాలి అనేది మనస్ఫూర్తిగా మేము ముందుకు తీసుకెళ్తాం. అలాగే మనం ఇందాక మీకు ప్రారంభించి చెప్పినప్పుడు ఈ అభివృద్ధి కానీ, సూపర్ 6 కానీ, పెట్టుబడులు కానీ ఇవన్నీ రావాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. లా అండ్ ఆర్డర్ బలంగా లేకపోతే వచ్చే దుస్థితి కానీ పెట్టుబడులు రావు. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 8 సంవత్సరాల కాలంలో అది 15 లక్షల రూపాయల కోట్ల పెట్టుబడిని ఆకర్షించడం జరిగింది. దానికి కారణం అంతకుముందు ఒక అన్రూలీ స్టేట్గా ఉండేది.
పెట్టుబడులు రావడానికి సాహసించేవారు కాదు. కానీ ఆయన రాగానే ఆయన పెట్టింది లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. దానివల్ల ఈరోజు వాళ్ళకి 15 లక్షల పెట్టుబడి వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్కి లా అండ్ ఆర్డర్ చాలా చాలా క్లిష్టమైంది. అలాగే భవిష్యత్తుని పదే పదే ఈ కూటమి ప్రభుత్వం ఒక దశాబ్దన్నర ఎందుకు ఉండాలి అని అంటున్నానంటే, సుస్థిరత ప్రజలకు ఇవ్వాలన్న ఒక ఉద్దేశం తప్ప పదవుల్లో కూర్చొని దీన్ని ఎంజాయ్ చేయాలి, లేదంటే దీన్ని ఆస్వాదించాలన్న అది కాంక్ష ఎవరికి లేదు. కానీ ఈ దుస్థితి నుంచి, ఎందుకంటే అనుక్షణం ప్రతిపక్ష నాయకులను చూస్తూనే ఉన్నారు, జాతీయ స్థాయి ప్రతిపక్ష నాయకుల నుంచి. ఓడిపోతేనేమో సడన్గా ఓట్ చోరీ అంటారు. వాళ్ళు గెలిచినప్పుడేమో ఓట్ చోరీలు కనిపించే వాళ్ళకి. గత ప్రభుత్వంలో కూడా చూసాం. 2019లో వాళ్ళు గెలిచినప్పుడు మేము ఎక్కడా మాట అనలా, ప్రజలు తీర్పు ఇచ్చారు, దాన్ని గౌరవించాం. 2024లో 151 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చి 164 కూటమి ప్రభుత్వానికి ఇస్తే సడన్గా వారికి ఏమనిపించిందంటే ఇది ఓట్ల గురించి మన ఓటింగ్ మెషిన్లో తప్పంటాం. అంటే గెలిచినప్పుడు ఒక న్యాయం, ఓడిపోయినప్పుడు ఇంకో న్యాయం. ఇది రాష్ట్రం, జాతీయ స్థాయి నుంచి రాష్ట్రం వరకు ఒకటే దేశాలన్నిటికీ కూడా అంతర్గతంగా అస్థిరత సృష్టించడం వాడి విధానం. మనం దాంట్లో అంతర్జాతీయ కుట్రలో భాగంగా చూడాలి ఇదంతా. ఎప్పుడైతే భారతదేశం అంతర్గతంగా బలహీనపడొద్దో, ఒక కోటని దెబ్బ కొట్టాలంటే బయటోడు కొట్టడం కంటే కూడా లోపల ఉన్నోడు తలుపు తీస్తే వచ్చే నష్టం ఎక్కువ. అందుకని ఎప్పుడు కూడా విదేశీ శక్తులు అంతర్గతంగా ఎవరున్నారు భారతదేశంలో, వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది, వాళ్ళ ఎజెండాని వీళ్ళందరూ మోస్తున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా చాలా సునిశ్చితంగా గమనించాలి. ఇది ఏమైపోతుంటే ఒక్కసారి వాళ్ళని లోపలికి రానిచ్చామా, మీరు 2019, 2024 చూశారు. రోడ్డు మీదకి రావాలంటే భయాలు వచ్చినాయి ఒక్కొక్కళ్ళకి. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని తిట్టడానికి ఎవరు ఇబ్బంది పట్టట్లా. దేనికంటే ఇది ప్రజాస్వామ్యం, దీన్ని గౌరవించడానికి ప్రతి ఒక్కరికి మాట చెప్పేది. మీరు ఒక బాధ్యతగా మాట్లాడాలి, సద్విమర్శను సంపూర్ణంగా స్వీకరించే పరిస్థితులు ఉన్నాయి. కానీ గత ప్రభుత్వంలో చూస్తే విమర్శ చేయడానికి భయపడేవాళ్ళు, పోలీస్ అధికారులు డ్యూటీ చేయడానికి భయపడేవాళ్ళు, అధికారులు సివిల్ డిపార్ట్మెంట్స్ ప్రతి ఒక్కరు కూడా భయపడేవాళ్ళు. అడ్డగోలుగా దోచేసుకున్నారు. ఇవన్నీ కూడా విదేశీ శక్తులకి ఇది ఆలవాలం అయిపోద్ది. వారికి కనుసైగలు వీళ్ళందరూ మెలుగుతున్నారు. వీళ్ళందరూ అలా చూడాలి దీన్ని. అందుకని ప్రజల్ని నేను కోరుకునేది, ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా మీరు అంతర్గత శత్రువుల్ని ఒక కంట ఇప్పుడు మీరు కనిపెట్టి ఉండాలి. నేను కాకినాడ పోర్టు విషయంలో కూడా నేను అంత గొంతెత్తడానికి కారణం, చాలా మనం ఎందుకులే మనం వదిలేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి 974 నుంచి 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇది మన పెట్టుబడులకి చాలా మంచిది. కానీ అది ఒక్కోసారి మన సరిగ్గా లేకపోతే అది బలహీనత కూడా అయిపోతుంది. ముంబై దాడుల్లో కూడా అసలు ఏమాత్రం పర్యవేక్షణ లేని పోర్టుల నుంచి వచ్చేసారు, లేదంటే పర్యవేక్షణ ఉన్నా కానీ అమ్ముడైపోయిన వ్యక్తుల ద్వారా ఉగ్రవాదులు వచ్చేసారు. బాంబే దాడులు కానీ ఆర్డీఎక్స్లు వచ్చేసినాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో పోలీస్ శాఖ చాలా బలమైన దృష్టి పెడుతుంది. ఎందుకంటే నాకు ఇది కాకినాడ చాలా వల్నరబుల్గా అనిపిస్తుంది ఒకసారి రిపోర్ట్ చూస్తూ ఉంటే. కలెక్టర్ గారికి తెలుసు, ఎస్పీ గారికి తెలుసు, రాష్ట్ర డీజీపీ గారికి తెలుసు, ఇక్కడ విపరీతంగా డీజిల్ అక్రమ రవాణాలు జరుగుతూ ఉంటాయి. దీన్ని చాలా బలంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ బియ్యమే కదా, డీజిలే కదా అని మనం వదిలేస్తే ఒకసారి దోపిడీ, ఒకసారి స్మగ్లింగ్ అలవాటైన వాళ్ళకి బయట నుంచి వెపన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, బాంబులు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా ఒక చాలా ఏమరపాటుగా ప్రతి ఒక్కళ్ళు ఉండాలి. సో అందుకని దీన్ని భారతదేశం, మా కమిట్మెంట్, కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా లా అండ్ ఆర్డర్ మీద, దేశం తాలూకు సుస్థిరత మీద మాకు చాలా సమగ్రమైన అవగాహన ఉంది. ఎక్కడ కూడా కరప్షన్ ఉన్న చోట ఆటోమేటిక్గా దేశం బలహీనపడుద్ది. అలాంటి పరిస్థితుల్లో లేకుండా ఉండాలని మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తాం. వాటన్నిటికంటే కూడా ప్రజలు నేను కోరుకునేది, మీరు ఎరుకుతో ఉన్నంతకాలం డెమోక్రసీ ఈజ్ ఎటర్నల్ విజిలెన్స్ అంటే మీరు నిరంతర పహారా కాసే తప్ప ప్రజాస్వామ్యం బలపడదు.
అందుకని మీరందరూ నిరంతరమైన విజిలెన్స్తో ఉండాలి, నిరంతరం ఎప్పుడు ఒక పహార మనస్తత్వంతో ఉండాలి అనేది నేను మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను. అంటే ఇవన్నీ మనం ఎక్కడో కాశ్మీర్లో జరిగిన ఇష్యూస్ మనకేంటి అనుకుంటే, ఆపరేషన్ సింధూర్ మన వైజాగ్లోను, మన కావల్లో, నెల్లూరు జిల్లా కావల్లోనూ ఉగ్రవాదులు చాలా దారుణంగా కాల్చి చంపేశారు. దానికి బిఫిట్టింగ్ రిప్లై ఇచ్చాం, చాలా బలమైన రిప్లై ఇచ్చాం. కానీ మనం పెట్టుకోవాల్సింది, మన లోపల ఉన్న దేశాన్ని సుస్థిరతని దెబ్బతీసే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మనం దృష్టి పెట్టాలి, దృష్టి సారించాలి. ఇది ప్రతిసారి ప్రభుత్వం, పోలీస్ అధికారులు అనే కంటే కూడా ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఇది. నేను నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ వంతు బాధ్యతని నిర్వర్తించాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. మీ అందరికీ కూడా మరోమారు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరోమారు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Someone got to IC, RSA, BV Satyanarayana, reaching the saluting base to submit the final report to the chief guest of the day. To IC, RSA, BV Satyanarayana submitted his report that Sanman God समाप्त हुआ, परेड मार्च करने की आज्ञा प्रदान करे. RSA Satyanarayana commanded the parade for the march past. Tableaus రెడీగా ఉండాలండి. టాబ్లూస్ స్టార్ట్ అవ్వాలి. సన్మాన్ గాడ్ గౌరవ వందనాన్ని సమర్పించడానికి వేదిక ద్వారా మార్చ్ పాస్ట్గా కంటింజెంట్స్ మార్చ్ పాస్ట్ ద్వారా గౌరవ వందనాన్ని సమర్పిస్తున్నారు. ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి. ఫస్ట్ అండ్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ బ్యాండ్ కాకినాడ డిస్ట్రిక్ట్ బ్యాండ్ మేజర్ ARSI యు భాస్కర్ రావు, 2IC హెడ్ కానిస్టేబుల్ ఆర్ వెంకట్రావు. ఫస్ట్ కంటింజెంట్ District Armed Reserve RSI BV Satyanarayana and 2IC RSI G Trinath Rao. Three Andhra Girls Battalion. Next, 18 Andhra Battalion, Army. Six Andhra Naval Unit. All four wings under comes to Kakinada Group. Last but not least, 9 Andhra Air Squadron Technical
NCC Kakinada Group. Thank you, sir. శకటాల వరుస క్రమం ముందుగా అన్నవరం దేవస్థానం విచ్చేయుచున్నది. అనంతరం రెండవ శకటంగా డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ APSRTC స్త్రీ పథకం కింద, మూడోది సర్వశిక్ష అభియాన్, సమగ్ర శిక్ష అభియాన్ DEO, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఫోర్త్ అండ్ జిల్లా వ్యవసాయ శాఖ 5వ శకటం, చీఫ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ 6వ శకటం, సూపరింట్ ఇంజనీర్ పంచాయతీరాజ్ 7వ శకటం, 8 ప్రాజెక్ట్ డైరెక్టర్ పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. స్పీడ్గా రావాలండి శకటాలు. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః అంటూ శ్రీ హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి శకటం ముందుగా వస్తోంది. శకటం రాష్ట్రం ముందుకు జరగాలి. శకటం ముందుకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులకి దుశాలువతో సత్కరించి ఆశీర్వచనం అందజేశారు. రెండవ శకటంగా ముందుకు సాగాలండి. శకటం దయచేసి అన్నవరం దేవస్థానం వారి శకటం ముందుకు సాగాలి. 2 స్త్రీ శక్తి పథకంగా APSRTC డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ APSRTC వారి స్త్రీ శక్తి పథకం శకటం సూపర్ 6 పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ఆగస్టు 15, 2025 నుంచి ప్రవేశపెడుతుంది. ఈ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు విజయవాడలో సాయంత్రం 5 గంటలకు లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ పథకం పేరు స్త్రీ శక్తి. కాకినాడ జిల్లాలో ఉన్న 3 RTC డిపోల నుంచి 177 బస్సులు ఈ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబడుతుంది. వీటిలో పల్లె వెలుగు 136, అల్ట్రా పల్లె వెలుగు 39 బస్సులు మరియు ఎక్స్ప్రెస్లు 2. ప్రస్తుతం జిల్లాలో 30,000 మంది మహిళలు ప్రయాణిస్తారు. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా బస్సులో ప్రయాణించే మహిళల సంఖ్య 45,000కు పెరిగే అవకాశం ఉంది. APSRTC కాకినాడ జిల్లా వారు స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని వివరిస్తూ శకటం ఏర్పాటు చేస్తున్నారు. తదుపరి మన ముందుకు వస్తోంది సమగ్ర శిక్ష విద్యాశాఖ కాకినాడ జిల్లా. కార్పొరేట్ సంస్థల భవనాలను తలదన్నేలా మన సర్కారు బడి ముఖ చిత్రంతో చదువుల తల్లి సరస్వతీదేవికి ప్రతిరూపంగా చక్కగా ముస్తాబై నరాన దేశభక్తిని నింపుకొని జాతీయ జెండాను శశిభూషణంగా ధరించుకొని అబ్బురపరిచే విజయాలెన్నో తనలో ఇముడ్చుకొని విజయ గర్వంతో ముందుకొచ్చింది కాకినాడ జిల్లా సమగ్ర శిక్ష మరియు విద్యాశాఖ వారి శకటం. భవిష్యత్ తరాలకు అందించగలిగే గొప్ప బహుమతి ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమేనని, అలాంటి విద్య పేదరికం కారణంగా ఏ పిల్లవాడికి దూరం కాకూడదనే లక్ష్యంతో తమ పిల్లల చదువులు కొనసాగించడానికి తల్లికి
ఆర్థిక చేయూత అందించాలనే ప్రధాన ఉద్దేశ్యంతో సూపర్ 6 హామీలలో ఒకటిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం ద్వారా అర్హులైన ప్రతి విద్యార్థికి అనగా కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఏటా 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న దృశ్యం మన కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరిస్తుంది విద్యాశాఖ శకటం ముందుకు సాగాలి. ఈ సంవత్సరం జూలై 5వ తారీఖున జరిగిన మన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0లో మన జిల్లా నుండి 1859 పాఠశాలల్లో తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ఇతరులు 5,38,339 మంది పాల్గొని మెగా PTM 2.0 గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ముందుకు సాగాలి. తరువాత శకటం డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్. జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రస్తుతం 1060 చౌక ధరల దుకాణాల ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 6,41,136 బియ్యం కార్డుల దారులకు జాతీయ ఆహార భద్రత ఈ చట్టం 2013 క్రింద కార్డులో గల ప్రతి మనిషికి 5 కేజీల చొప్పున ఉచిత బియ్యాన్ని ఇస్తోంది. అంత్యోదయ అన్న యోజన పథకం క్రింద 21,910 మంది కుటుంబాలకు ఈ కార్డు ద్వారా 35 కేజీల బియ్యాన్ని సప్లై చేస్తోంది. కార్డులో గల సభ్యులతో నిమిత్తం లేకుండా బియ్యం ఉచితంగా పంపిణీ చేయబడుతుంది. వీరికి ప్రతి నెల పంచదార 1 కేజీ చొప్పున 13 రూపాయల 50 పైసలకు మరియు ఇతర BPL కార్డుదారులకు అర కేజీ 17 రూపాయల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో మునుపెన్నడూ లేని విధంగా నాణ్యమైన, మెరుగైన, బలవర్ధకమైన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఈ కార్డు ద్వారా సప్లై చేయబడుతోంది. తదుపరి వ్యవసాయ శాఖ శకటం. అన్నదాత సుఖీభవ పథకం. ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ, PM కిసాన్ పథకాలను సంయుక్తంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ఏడాదికి 20,000ను రైతుల ఖాతాల్లో వేయనుంది. అన్నదాత సుఖీభవ PM కిసాన్ పథకం కింద తొలి విడతలో 7,000, రెండో విడతలో 7,000, మూడో విడతలో 6,000. ఈ సంవత్సరం మొదటి విడతగా కాకినాడ జిల్లాలో 1,50,475 రైతులకు గాను 101.97 కోట్ల సొమ్ము జమ చేశారు. అదిగదిగో ప్రణాళికా శాఖ వారి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 శతకం స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జీరో పావర్టీ P4 పాలసీని 2025 ఉగాది నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించుచు 2029 వస్తోంది మన ముందుకు. ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమాభివృద్ధి వైపు నడిపిస్తూ పల్లె పల్లెన పండుగ వాతావరణం కనిపించేలా పల్లె పండుగ శంఖారావం పూరించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పల్లె పండుగతో సాధించిన ప్రగతితో సగర్వంగా మన ముందుకు వస్తోంది హరిత గోపాలం అనే ప్రత్యేక నినాదంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల వారు సంయుక్తంగా ప్రదర్శిస్తున్న శకటం హరిత గోపాలం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మన జిల్లా కలెక్టర్ గారు షాన్మోహన్ సాగిలి గారి స్వీయ పర్యవేక్షణలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో మన కాకినాడ జిల్లాలోని 385 గ్రామ పంచాయతీలలో చేపట్టిన మౌలిక వసతుల కల్పనతో ప్రగతి పదంతో దూసుకు వెళ్లడమే కాకుండా అత్యంత పారదర్శకంగా అమలవుతుందనడంలో అతిశయోక్తి లేదు. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్య స్థాపనకు నిలువుటద్దం మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఏ ఒక్కరికి సాధ్యం కాని ఆలోచనతో నాడు ఆంధ్ర రాష్ట్రం అంతటా 13,360
గ్రామ పంచాయతీలలో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి రాష్ట్రమంతటా అవసరమయ్యే పనులను గుర్తించడమే కాకుండా ప్రపంచ రికార్డు నెలకొల్పి కేవలం దేశమే కాదు యావత్ ప్రపంచమంతా మన వైపు చూస్తుందంటే ఆంధ్ర రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధి దీనికి నిలువెత్తు సాక్ష్యం. ఒకవైపు పేదవాడికి ఉపాధి, మరోవైపు గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం నుండి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రికార్డు స్థాయిలో నిధులు తీసుకువచ్చి కాకినాడ జిల్లాలో పల్లెపల్లెలో సిమెంట్ ముందుకు జరగాలండి, శకటం ముందుకు జరగాలి. ఉమా మనోవికాస కేంద్రం నారాయణ రెడ్డి గారు రెడీగా, మీ టీం రెడీగా పెట్టాలి. ఇంకా రైతుల సంక్షేమమే ధ్యేయంగా వారి జీవనోపాధులను సుస్థిరం చేయడానికి పండ్ల తోటల పెంపకం, పూల తోటలు, వ్యవసాయ నీటి కుంటలు, సేంద్రియ ఎరువులు తయారు చేసే కంపోస్ట్ పిట్లు వంటి ఎన్నో రైతులకు ప్రయోజకరమైన పనులు చేపట్టడం ద్వారా హరిత గోపాలాన్ని తలపిస్తుంది ప్రతి పల్లె. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ శాఖల సమన్వయంతో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులు ఇవిగో ఈ శకటం ద్వారా జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారు ప్రదర్శిస్తున్నారు. మనుషులకే కాదు ముందుకు సాగాలి, మనుషులకే కాదు వసతులు, మూగజీవాలకు కూడా మెరుగైన వసతులు ఉండాలనే సహృదయంతో నిర్మిస్తున్నటువంటి గోకులం షెడ్స్ ని ఎంతో చక్కగా ఈ శకటం మీద ప్రదర్శిస్తున్నారు. మౌలిక వసతుల కల్పనతో కనిపిస్తున్న పండుగ వాతావరణం ఇదిగో ఈ హరిత గోపాలం పేరుతో మన కళ్ళకు కట్టినట్లుగా ప్రదర్శించిన జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారికి ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధితో ప్రగతి పదంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ జై హింద్. పిఠాపురం హలో హలో చెక్ హలో చెక్ 1 2 3 హలో హలో పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ శకటం సముద్రపు గుప్తుడు నుండి సూర్యారావు బహదూర్ వరకు చరిత్రలో భాగమైన పట్టణం పిఠాపురం. గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి రాకతో పిఠాపురం కొత్త చరిత్రను సృష్టిస్తోంది. ఉప ముఖ్యమంత్రి వర్యులుగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తూనే తన ఎన్నికల హామీలలో భాగంగా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసి తద్వారా గత సంవత్సర కాలంలో పిఠాపురం నియోజకవర్గంలో 308.38 కోట్ల రూపాయలతో చేస్తున్న అభివృద్ధి నభూతో నభవిష్యత్. 9.29 కోట్లతో సీతారామస్వామి ఆలయం, టెంపుల్స్ కారిడార్ అభివృద్ధితో పిఠాపురం పట్టణాన్ని ప్రపంచ పటంలో చెరగని ముద్ర వేసే విధముగా సకలేశ్వర స్వామి ఆలయం, టిటిడి మండపం, భ్రమరాంబ మల్లేశ్వర స్వామి ఆలయం, శ్రీపాద శ్రీవల్లభ మహాస్థాన ఆలయాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం. శకటం ముందుకు సాగాలి, దయచేసి శకటం ముందుకు జరగాలి. పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శకటం ముందుకు జరగాలి. పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శకటం ముందుకు జరగాలి, దయచేసి ముందుకు జరగాలి. పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ శకటం ముందుకు జరగాలి. పల్లె పల్లె తిరుగుతూ కాలనీ వాసుల కష్టాలను తీర్చుతూ 18.21 కోట్ల అంచనా వ్యయంతో 32 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం మరియు 9.67 కోట్ల అంచనా వ్యయంతో 17.44 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 12.3 కోట్లతో R&B రోడ్ల నిర్మాణం. Cultural program by Uma Mano Vikasa Kendram, Kakinada.
విభిన్న ప్రతిభావంతులు శకటం ముందుకు సాగాలి. పిఠాపురం వేద పండితుల ఆశీర్వచనం జరుగుతోంది. ఉమా మనోవికాస కేంద్రం కాకినాడ. విభిన్న ప్రతిభావంతులు మేము సైతం అంటూ చక్కని నృత్య ప్రదర్శన చేయబోతున్నారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అభినందించడానికి చేరుకున్నారు. హలో, ఎవరో రెడీగా ఉందా? క్యాష్ రెడీయేనా? ఒక్క నిమిషం. అందుకని ఎస్ఈపిఆర్ మీరు ముగ్గురు రెడీగా ఉండాలని ఇక్కడ పోలీసు వారి తర్వాత నిలబడాలి. మా మనోవికాస కేంద్రం కాకినాడ విభిన్న ప్రతిభావంతులు మేము సైతం అంటూ ఒక చక్కని నృత్య ప్రదర్శన చేయబోతున్న తరుణంలో ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారిని విష్ చేసి వారికి మరింత ఉజ్వల భవిష్యత్తు కలగాలని ఆ ఉమా మనోవికాస కేంద్రాన్ని మరియు
ఆ బాలికలను ముందుగానే అభినందిస్తున్నారు మాన్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. చక్కటి నృత్య ప్రదర్శన ఉమా మనో వికాస కేంద్రం కాకినాడ. మ్యూజిక్ ప్లీజ్ బాబురావు, స్టార్ట్ ది మ్యూజిక్. ఇదే మన భారతం, ఇలలో పూల రథం, శక్తియుతం ముక్తి పదం మరవిరిసిన మందారం, ఇది జగతికి సింగారం. ఇదే మన భారతం, ఇలలో పూల రథం, శక్తియుతం ముక్తి పదం మరవిరిసిన మందారం, ఇది జగతికి సింగారం. ఇదే మన భారతం, ఇలలో పూల రథం. రంగేదైనా రూపేదైనా తీరేదైనా దారేదైనా, రంగేదైనా రూపేదైనా తీరేదైనా దారేదైనా, ఏ వేషమైన భాషేదైనా, ఏ వేషమైన భాషేదైనా, నివసించే ఆ చోటేదైనా, మనిషికి వరసైనా కాకుండా ఇది మమతల బంగారం, ఇది జగతికి సింగారం. ఇదే మన భారతం, ఇలలో పూల రథం, ఇదే మన భారతం, ఇలలో పూల రథం. ఋషిముని జనము దేవత గణము, వేద జ్ఞానమై వెలసిన వనము. ఋషిముని జనము దేవత గణము, వేద జ్ఞానమై వెలసిన వనము. రామాయణము మహాభారతం, రామాయణము మహాభారతం, భాగవతము చూపిన పదము, సకల జనుల సుఖ జీవనయానం. ఇది విలువల మణిహారం, విశ్వానికి ఆధారం. ఇదే మన భారతం, ఇలలో పూల రథం, ఇదే మన భారతం, ఇలలో పూల రథం. అస్త్రం శస్త్రం శాస్త్రం క్షాత్రం, అర్చనకై అర్పించడి పుష్పం. అస్త్రం శస్త్రం శాస్త్రం క్షాత్రం, అర్చనకై అర్పించడి పుష్పం. ధర్మనిష్ట కలిగించిన దీపం, ధర్మనిష్ట కలిగించిన దీపం. త్యాగ నిరతి తిరుగాడెడి ధూపం, బ్రతుకే భారతికొక నైవేద్యం.
ఇది వీరుల వ్యవసాయం, విను వీధుల కాషాయం. ఇదే మన భారతం, ఇలలో పూల రథం. ఇదే మన భారతం, ఇలలో పూల రథం. శక్తియుతం ముక్తి పదం మర విరిసిన మందారం. ఇది జగతికి సింగారం. ఇదే మన భారతం, ఇలలో పూల రథం. శక్తియుతం ముక్తి పదం మర విరిసిన మందారం. ఇది జగతికి సింగారం. ఇదే మన భారతం, ఇలలో పూల రథం. ఇదే మన భారతం. పెరేడ్ కమాండర్ రెడీగా ఉండాలండి. ఇదే మన భారతం, ఇలలో పూల రథం. ఇదే మన భారతం, ఇలలో పూల రథం. ఇదే మన భారతం, ఇలలో పూల రథం. వెరీ నైస్ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమా మనో వికాస కేంద్రం. ధన్యవాద్. మీరు మామూలుగా ఎలా వచ్చారో అలాగే పోర్టు వాళ్ళు వెనకాలకి జాగ్రత్తగా తీసుకెళ్ళాలి వారిని. థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి ఈనాటి సమ్మాన్ గార్డ్ని చాలా గొప్పగా ప్రజెంట్ చేసిన సమ్మాన్ గార్డ్ పెరేడ్ కమాండర్ శ్రీ ఎస్జి శ్రీహర్రావు డిఎస్పి డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వర్ని ఆహ్వానిస్తున్నాం. చక్కటి జ్ఞాపికని రిసీవ్ చేసుకోవాల్సిందిగా. అలాగే డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ కంటింజెంట్ రెడీగా ఉండాలి. ఆర్మ్డ్ కంటింజెంట్ సన్మాన్ గార్డ్ పెరేడ్ కమాండర్ ఎస్జి శ్రీహర్రావు. ఆర్మ్డ్ రిజర్వ్ కంటింజెంట్ రెడీగా ఉండాలి. మొమెంటో. హలో. డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ కంటింజెంట్ ఆర్ఎస్ఐ సత్యనారాయణ గారు అండ్ త్రినాథరావు. ఆర్ఎస్ఐ త్రినాథరావు అండ్ సత్యనారాయణ. ఆర్ఎస్ఐ త్రినాథరావు అండ్ సత్యనారాయణ కంటింజెంట్ మెంబర్తోని రిసీవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎన్సిసి 9 ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్సిసి 1+2 కంటింజెంట్ కమాండర్ అండ్ 2 IC మాత్రమే రావాలి. ఆ ఇన్స్ట్రక్టర్స్. తదుపరి డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ బ్యాండ్ మేజర్ భాస్కర్ రావు రెడీగా ఉండాలి. ఎన్సిసి తర్వాత తదుపరి సేవా పథకాలు రెడీగా ఉండాలండి. చక్కని వాయిద్యాన్ని అందించిన డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ బ్యాండ్ మేజర్ యు భాస్కర్ రావు. ఉత్తమ సేవా పథకం హెడ్ కానిస్టేబుల్ 3124 పి రాజ్ కుమార్ డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ కాకినాడ యుగాద్ పురస్కార్. సేవా పథకం ఆర్ఐ 1837 ఎం నరసింహమూర్తి ఆర్ఐ డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ కాకినాడ డిస్ట్రిక్ట్. సేవా పథకం ఏఆర్ఎస్ఐ 1994 కె సత్యనారాయణ డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ కాకినాడ. ఏఎస్ఐ 2274 కె ధన్రాజు సిసిఎస్ కాకినాడ. ఏఎస్ఐ 2100 కె వెంకటేశ్వరరావు తిమ్మాపురం పోలీస్ స్టేషన్ కాకినాడ. సేవా పథకం హెడ్ కానిస్టేబుల్ 2137 ఎంవివిడి ప్రసాద్ సర్పవరం పోలీస్ స్టేషన్ కాకినాడ. పంచాయతీరాజ్ నేషనల్ అవార్డ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సిఇఓ వివిఎస్ లక్ష్మణ్ రావు
Panchayati Raj and other engineers, Sri AVS Srinivas, Superintendent Engineer, Kakinada District. Next, K. Venkateshwarlu, Deputy Executive Engineer, PR and QA and QC, Subdivision, Kakinada. Y. Padmalata, CEO, N. Veera Venkata Vinod, Social Activist, Dr. Addala Satyanarayana, Adabala Ratna Prasad, Yalla Shiva Prasad, Dr. S. Anjali, G. Prasad, teacher, Dr. E.V. Krishnamacharyalu, M. Satyaveni, M. Satyaveni, ఆగండి మేడం వెళ్దిరిగాను. కొండపల్లి శ్రీనివాసరావు, కొండపల్లి శ్రీనివాసరావు, ఎంవిజి వర్మ, నెక్స్ట్ పట్టాభి ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, పట్టాభి ఆగ్రో ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెక్స్ట్ ఏ శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీసీ కార్పొరేషన్, ఏ శ్రీ రమణి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ పెద్దాపురం, శ్రీ రమణి, శ్రీ ఎస్ మల్లిబాబు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కాకినాడ డివిజన్, ఎన్వివి సత్యనారాయణ, డిస్ట్రిక్ట్ హెడ్ హౌసింగ్ కాకినాడ, ఎన్ శ్రీధర్, అడ్మినిస్ట్రేటర్ జీజీహెచ్, డాక్టర్ ఆలీ, డిస్ట్రిక్ట్ ఆయుష్, శ్రీ కె పెద్దిరాజు, బి శ్రీనివాసరావు, ప్రసాద్, జి ప్రసాద్, ఎస్ఈఏపి ఈపీడీసీఎల్, గణపతి, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ఆఫీసర్, టిహెచ్ఎస్వి ప్రసాద్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ బ్యాంక్స్, వి రవికుమార్, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్, శ్రీనివాస్, ఎస్ఈ పంచాయత్ రాజ్, ఎంవిఎస్ శంకర్రావు, ఈఈ పొల్యూషన్ కంట్రోల్, శ్రీధర్ గారు, శ్రీధర్ డాక్టర్
G. Kanti, SE R&B. Kranti. G. Kantu, SE R&B. P. Ramesh, District Educational Officer. Shashigiri, EE, YI Division, Pedapuram. Srinivas, EE, Manager, DCMS. A. Lakshmi Saraswati, Superintendent Land Acquisition Collectorate. IV. Raghu Teja, Senior Assistant Collectorate. M. Sivakumar Naidu, Deputy Tahsildar Civil Supplies. K. Satya Srikant, Senior Assistant Collectorate. MD Ghazi, Senior Assistant Collectorate. J. Veerababu, Junior Assistant Collectorate. DSBD Sai Ishwar, Junior Assistant Collectorate and CC2 Collector. Sai Ishwar. Yes, Shanmukh Srinivas, Junior Assistant Collectorate. IVVSS Jagadish, Junior Assistant Collectorate. M. Satya Sandipya, Junior Assistant Computer Operator Collectorate. V. Vidyasagar, VRO. M. Srinivasarao, Office Subordinate. R. Ramakrishna, Office Subordinate. V. Srinivas, Driver Collectorate. M. Girish, Driver Collectorate. P. Trinadharao, Tahsildar. Chinnarao, Tahsildar. D. Krishna, Deputy Tahsildar. B. Raju, Mandal Revenue Inspector. V. Nagaraju, Driver. P. Srinivasarao, Village Revenue Officer. K. Murali Krishna, Office Subordinate. AVR Rajkiran, VRO. J. Chiranjeevi, Tahsildar. GVS Prasad, Tahsildar Tuni. Venkata Sai Verma, K. Anand, Junior Assistant. T. Satyababu, Typist. V. Venkatrao, Office Subordinate. A. Tirumal Rao, VRO. B. Vijay Kumar, VRA. M. J.V. Bhaskar Rao, Additional SP Admin, District Police Office, Kakinada District. Sri M. J.V. Bhaskar Rao. Sri S. Srinivasa Rao, Additional SP, District Armed Reserve, Kakinada District. S. Srinivasa Rao, Additional SP, District Armed Reserve. Sri K.V. Satyanarayana, DSP, SB. D. Durga Shakhar Reddy, CI 386, IT Core. YRK Srinivas, 5048 CI, Jagampeta Circle, YRK. P. Prashant Babu, Junior Assistant, District Police Office. B. Bull Reddy, Typist. M. Veerababu, Sub Inspector. T. Ram Mohan Rao, ASI 1412. CHSV Ramana, ARSI 2203. P. Durga Raju, PC 3702. P. Kruparao, PC 3648. P.V. Raghavulu, ARSC. P. Padma Reddy,
ARPC. N. Subbaraju, ARPC. P. Rambabu, PC 2483. Sri KSN Raju, Home Guard 142. N. Yona, Assistant Battalion Quartermaster, 3rd Battalion APSP. KJ Anand Kumar, Assistant Reserve Inspector 4436, B Company. Sunil Anand Babu, Vadisila, Statistical Assistant, Office of DDAE. P. Swati, Assistant Director Agriculture. B. Sachaveni, Senior Assistant. SRC Murthy, AEE. P. Srinivasarao, Assistant Engineer, Pedapuram. CH Srinivas, Data Entry Operator. YVS Narayana, Deputy SUP. NG Rao, A. Venkateshwar Rao, N. Chakravarti, G. Srinivas, MBVS Sharma, next M. Narayan Rao, Sri Lalita Enterprises Industries Private Limited, Lalita. Narayan Rao అయిందండి. GVLN Srinivas, Executive Engineer, Construction. A. Shivashankaram, A. Shivashankaram, SBR Krishna Pani, M. Vijay Kumar, Kommuri Srinivasarao, Consumer Volunteer Organization, Bhamidi Girija Ramadevi, P. Trinadharao Garu, Tahsildar, Tallarevu. Trinadharao. P. Srinivasarao, Village Revenue Officer, VRO. Bhamidi Girija Ramadevi, Gurti Padmavati, Gurikaparthi. CH Papa Ratna Kalyani, MS Ranganayakulu, Umashankar, BV Ramanamurthy, B. Appal Raju, Assistant Statistical Officer, IN Srinivasu, P. Pandurangarao, Sri P. Pandurangarao, Panchayat Secretary Grade 1, Vakalpudi. D. Paparaju, District Coordinator, Panchayati Raj. D. Deepthi, Assistant District Coordinator. DSA Vinayak, Superintendent. Surya Narayana Murthy, A. Kesavarao, SK Amir Basha, Admin Assistant. B. Naga Satyanarayana, APO. B. Venkatesh, Field Assistant, U. Kottapilli. B. Rajababu, APO Pedapuram.
P. Surya Prakash Rao, Superintendent, District Education Office. K. Venkateshwar Rao, AVS Srinivas, Mandal Education Officer, VGK Gokhale, Junior Assistant, DU Office, B. Gokhale, V. Bhimeshwar Rao, Junior Lecturer in Library Science. G. Sarita, B. Satyanarayana, P. Uma Maheshwari, Girl Child Development Officer, Samagra Shiksha. MM Veerabhadra Rao, G. Sivababu, G. Lakshmi Narayana, T.V. Ramana, A. Sri Ramakrishna, CHAU Ravi Kumar, N. Sujata, PV Padmaja, I. Srinivasarao, P. Srinivasarao, S. Ajay, K. Lakshmi Kantam, B. Kamala Rani, Kokila, I. Veera Satyanarayana, K. A. Narasimha Raju, Dr. Raula Sriram, Ophthalmology, SV Hanumakumar, Team Leader, Dr. V. Varaprasad MD, T. Sheshendra Sharma, P. Srinivasan, HOD Oncology, Dr. T. Praneeth, Civil Assistant Surgeon, Dr. V. Dinesh Kumar, Civil Assistant Surgeon, Dr. C.H. Sushma, Medical Officer, K. Surya Chandra Rao, G. Venkat Rao, Lab Technician, Dr. Kada Venkataramana, MD, Dr. Kalyan Chakravarti, Y, MD Trust Hospital, D. Venkatraju, City Mission, A. Ramaswati, T. Sudhakar, Additional Commissioner, Kakinada Municipal Corporation, P. Venkatrao, B. Sharat Chandra, B. Ashok Veer, G. Sattappa Naidu, Satyanarayana, T. Venkatalakshmi, Manikrishna Sagar, G. Durga Prasad, BVV Durga Prasanna, G. Veerababu, V. Leela Manusha, M. Veerababu, GVVS Srinivasarao, MVVB Kumar, P. Harishita Pretam, Rajia Sultana, M. Ramya Sita Mahalakshmi, C.H. Srinivasamurthy,
టిఎస్వి ఎస్ఎస్వి భద్రరావు, డివిఎం మురళీకృష్ణ, సిహెచ్ సాయి కిరణ్, డిఎస్విఎస్సి సుకీర్తి, వి సాయి శ్రీ లక్ష్మి, ఎన్ మేరియా కమలా ప్రియాంక, ఏ దైవ ప్రసన్న, పి మణికంఠ, పేకేటి తులసి, పి సింహాచలం. Now 186 going on. U Shivani, SG Krishna, PT Dora, I Vani, JS Padmaja, PVV Ramana, SK Ibrahim Khalil, B Padma, B Padma, B Srinivas, B Lakshmi Kiran, MVR Prasad, A Sri Krishna, CH Veramani, 199 A Ravi Kumar, GS Praveen Yadav, T Lavanya, P Vijay Kishore, CHVV Gopal Raju, CH Sandeep Kumar, P Satish, P Rambabu, P Rambabu, Girija Ramadevi, Girija Ramadevi, తల్లికి వందనం డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీస్ శకటం సమగ్ర శిక్ష పిఓ పిల్లి రమేష్ గారు రావాలి. శకటం నెంబర్ 1 తల్లికి వందనం. శకటం పేదరిక నిర్మూలన సిపిఓ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్. అందరూ లేచి నిలబడవలసిందిగా మనవి. నేషనల్ యాంథమ్ స్టార్ట్. భాస్కర్ గారు నేషనల్ యాంథమ్.
ఒక 2 నిమిషాల్లో 3 ప్రైజులు ఉన్నాయి.